తెలుగు సినిమా ఖ్యాతిని ఖండంతరాలకు వ్యాపింపచేయడమే కాకుండా 5 దశాబ్దాలుగా వెండి తెరపై తిరుగులేని నటసింహంగా వెలుగుతున్న నందమూరి బాలకృష్ణ కిరీటంలో మరో అరుదైన మణిహారం చేరింది. ఢిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో బాలయ్య బాబు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకోవడం ఇప్పుడు అటు నందమూరి అభిమానుల్లో ఇటు టాలీవుడ్లో పెద్ద పండుగ వాతావరణాన్ని నింపింది. చలనచిత్ర రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ఈ గౌరవాన్ని బాలకృష్ణ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా స్వీకరించారు. ఒక పక్క వెట్రన్ నటి షర్మిలా ఠాగూర్, మరో పక్క దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర వంటి మహామహుల పేర్ల సరసన బాలయ్య పేరు నిలవటం విశేషం. కేవలం నటుడిగానే కాకుండా ప్రజాప్రతినిధిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవకుడిగా ఆయన చేస్తున్న కృషికి ఈ పురస్కారం ఒక నిదర్శనం. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత వేగంగా సినిమాలు చేస్తూ పౌరాణికమైన, జానపదమైన, సాంఘికమైన ఆ గంభీరమైన కంఠస్వరం, డైలాగ్ డెలివరీలో ఉన్న పవర్ను చూస్తే అభిమానులకు పూనకాలు రావాల్సిందే. ఈ వేడుకలో ఆయన అవార్డు అందుకుంటున్నప్పుడు ఢిల్లీ వీధుల్లోనూ జై బాలయ్య అనే నినాదాలు వినిపించాయంటే ఆయన క్రేజ్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అవార్డు సంబరాల్లో ఉండగానే బాలయ్య తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. వీరసింహారెడ్డి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య మళ్లీ చేతులు కలుపుతున్నారు. ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య మళ్లీ ఒక ఊరమాస్ లుక్లో కనిపించబోతున్నారు. గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేశారు. ఎస్ఎస్ తమన్ తన మ్యూజిక్తో థియేటర్లను దడదడలాడించడానికి రెడీ అవుతున్నారు. వీరసింహారెడ్డిలో బాలయ్య బాబును చూపించిన తీరు చూసి మురిసిపోయిన అభిమానులు ఈ కొత్త సినిమాలో అంతకు మించి ఉంటుందని ఆశిస్తున్నారు. అవార్డులతో గౌరవం పెంచుకుంటూ, సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేస్తూ సమాజ సేవలో ముందుంటున్న బాలయ్యకు ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ రావడం ఆయన ప్రతిభకు దక్కిన నిజమైన గుర్తింపు.